ఓం శక్తి అండి. కమాన్ ఇండియన్ కమాన్ సాబ్. కమాల్ కమాల్ మాటలు, అంతరంగ మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు. ఇండియా కమాన్ ఇండియన్, మదర్ ఇండియా, అమ్మ సేరంబలి కనుగుదరుగమ్మ మనసు ఎలా ఏ విధంగా మాట్లాడుతుంది. మన దేశానికి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాతే మనకి ఛాయ్ అంటే తెలిసిందండి. అవునా కదండి? అంతకుముందు ఛాయ్, ఈ టీ అంటే మనకు తెలిసిందండి, మనకు తెలియదు. ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదండి. అంతకుముందు మనం ఎక్కువగా ఆవు పాలు, గేదె పాలు ఏంటి మనము తాగేవాళ్ళం. అప్పుడు ఛాయ్ అంటే మనకు తెలియదు. అంటే ఆ తెల్లటి వారు మన హిందుస్థాన్కి వచ్చిన తర్వాత ఆ యొక్క ఛాయ్ పత్తి అంటే ఛాయ్ పొడి, ఆ పాలు, పంచదార, టీ పొడి, మంచినీళ్ళు వేస్తే ఆ ఛాయ్ పత్తి మనకి తెలిసింది ఛాయ్ అంటే ఏంటి. ఆ ఛాయ్ రంగు ఏ రంగు అంటే కాకి రంగు. ఆ కాకి రంగు నాడు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు ఉండేటప్పటి నుండి కూడా ఆ కాకి రంగు వాడితే మన మాస్టర్ ఇండియా పోలీస్, మన భారతీయ పోలీస్ వారికి ఆ కాకి వాడితే ఇప్పటికప్పటికి నడుస్తుంది. ఆ కాకి వరదలో అంత పవర్ ఉంది చూడండి. ఆ పాలు, పంచదార, టీ పొడి, మంచినీరే అవే హిందూ, ముస్లిం, ఇస్లాం, సిక్కులండి. అదే తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ 4 ద్వారాలండి. అవునా కదండి? అదే అండి భేదం ఖతం చేయాలంటే శ్రీమతి ఇందిరాగాంధీజీ, ఫిరోజ్ ఖాన్ గాంధీజీ, శ్రీమతి సోనియా గాంధీజీ, శ్రీమతి మేనకా గాంధీ, ఆ 4 దాంట్లో కనబడుతున్నాయి లేదండి. పాలు, పంచదార, టీ పొడి, మంచినీరులో మీరు యాలక పళ్ళు వేసుకోండి, అల్లం వేసుకోండి ఏంటి, మరి ఏదేదో మీ ఇష్టము, మీరు గింజలు వేసుకుని అది మీ మనసుకు మీకే తెలుసు, నా మనసుకు నాకే తెలుసు. నేను యాలక పళ్ళు వేసుకోవచ్చు, లేదా అల్లం వేసుకోవచ్చు, లేకపోతే లవంగాలు వేసుకోవచ్చు. అంటే ఈ యాలక పళ్ళు, అల్లము, లవంగలు ఈ 3కి మనం తీసుకుంటాము. ఇదే శాంతి సేన రూప దర్శనం పడుతుంది కదండి. అవునా కదా? అయితే అగ్ని తగిలిస్తే మన ఒక పాత్రలో వేసి మనము అగ్ని, ఓం శక్తి అగ్ని పెడితే ఛాయ్ తయారవుతుంది. ఆ ఛాయ్ మాస్టర్ హీరో డైరెక్టర్ ఉమ్మేద్వార్ మన దామోదర్ శ్రీ నరేంద్ర మోదీ సార్ గారు. అక్కడికి ఇతిహాసం అలాగే రాస్తారండి. మరి కేతో రాసేస్తారా? దేవుని సంఘర్షం అండి ఇది, సంవాదం అండి, ఇది అంతరంగ మాటలు. మనసుతో అమ్మ కనకదుర్గమ్మ మాట్లాడుతుంది.